ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనకు చైత్రమాసం వచ్చేసింది, కొత్త సంవత్సరం ప్రారంభమైపోయింది. మళ్ళీ మనకి 15 రోజులు అయిపోవస్తుంది. ఇంకా మనకి శనివారం అంటే 12వ తారీఖు పౌర్ణమి విశేషం కదా. ఇంకా చైత్రమాసము మొదటి పౌర్ణమి ఈ సంవత్సరంలో ఇంకా విశేషంగానే మనము భావిస్తాము. అయితే మనకు అసలు ఈ పౌర్ణమి రోజు మామూలుగా ఏమేం చేస్తాము, ఈ పౌర్ణమి రోజు ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మొత్తం చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైకే ఇంకొకళ్ళకు ప్రేరేపితం అవుతుంది, వాళ్ళు కూడా చూస్తారు. అలా అందరూ చూడాలనే కోరికతోనే కదా మేము వీడియో చేసేది. కాబట్టి ఎవరికి ఏ అవసరం ఉంటుందో తెలియదు, ఎవరికి ఏ విధంగా అది ఉపయోగపడుతుందో మిస్ అయిపోతున్నారు కదా అని బాధ అనిపిస్తుంది. కాబట్టి దయచేసి చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకుండా. అయితే ఇంకా వీడియోలోకి వెళ్తే, దీన్ని చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమిని చైత్రి అంటూ ఉంటారు, చిత్రి అని కూడా అంటూ ఉంటారు. అయితే ఈ చిత్తా నక్షత్రము పౌర్ణమి రోజు ఉన్నప్పుడు దాని పేరు చైత్ర మాసము. అంటే చంద్రగమనాన్ని బట్టి పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రం పేరుతోని మనం మాసానికి పేరు ఉంటుంది. ఇది మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇవన్నీ మనం రోజు ఉపయోగించేవి కాదు కాబట్టి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది గుర్తు చేసుకోవడం కోసం. ఎందుకంటే మన కాల గమనం అనేది ఇలా ఉంటుంది, ఇలా లెక్క కడతాం అనేది మర్చిపోతాం కదా, అందుకోసమని. అయితే ఇప్పుడు దీన్ని మనకు చైత్రమాసంలో వచ్చే మొదటి పౌర్ణమి యొక్క విశేషాలు అంటే, పౌర్ణమి మామూలుగా ఏమేం చేస్తారు, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి లక్ష్మీని పూజిస్తాము. అదేవిధంగా సూర్యోదయానికే లేచి స్నానం నదులు పూర్తి చేసుకొని చక్కగా కొంతమంది సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు ప్రతి పౌర్ణమికి. మరి అదేవిధంగా ఇంకా కొంతమంది ఏమో ఆంజనేయ స్వామికి పూజ చేస్తూ ఉంటారు. అయితే మనకి ఇంకా శనివారం వచ్చింది కాబట్టి ఆంజనేయ స్వామికి కూడా పూజ చేస్తుంటారు, వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తూ ఉంటారు. అంటే పౌర్ణమి అనగానే మనకు ఒక రకమైన ఆనందం కలుగుతుంది, పరిపూర్ణత్వాన్ని పొందాలి అనే కోరికతోని మనము భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము. అది నిజమేనండి. చంద్రుడి యొక్క ప్రభావం అనేది మన మైండ్ మీద ఉంటుంది అని శాస్త్రజ్ఞులు కూడా తెలియజేసిండ్రు. అయితే ఈ చంద్ర కాంతి వల్ల ఔషధి గుణాలు ఉంటాయి కాబట్టి మనకు ఆనందం అనేది కలుగుతుంది చంద్రుడిని చూసినప్పుడు. ఆ ఆనందాన్ని మనము భక్తిగా ఆ పరమాత్ముడిని కొలుచుకుని మనము అనుగ్రహింపబడాలని పూజలు చేస్తూ ఉంటాం. అయితే దీంట్లో సముద్ర స్నానం చేయవచ్చు చైత్రమాసం పౌర్ణమి రోజు. అంటే సముద్ర స్నానం కూడా ఎప్పుడంటే అప్పుడు చేయకూడదటండి, కొన్ని రోజులు ఉన్నాయి, ఆ రోజుల్లోనే చేయాలి. కార్తీక మాసము ఇట్లా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ చైత్ర మాసంలో కూడా సముద్ర స్నానం చేయొచ్చట, చాలా విశేషం. ఇంకా మనం సముద్ర స్నానం చేసినా చేయకపోయినా ఉదయాన్నే సూర్యోదయానికే స్నానాన్ని చేసి చక్కగా సూర్యుడికి అర్ఘ్యం ఇస్తాము. మరి పౌర్ణమి రోజు ఉపవాసం ఉంటూ ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి పండ్లు పాలు తీసుకొని ఉండి సాయంత్రం పూట చంద్రోదయం చూసిన తర్వాత చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి అప్పుడు భోజనం చేస్తారు. ఇది ఎందుకు ఇలా చేయడము అంటే, ఆ చంద్రుడి యొక్క
అనుగ్రహాన్ని, చంద్ర దోషాలు ఉంటాయి మనకు. దానివల్ల మనస్సు అన్నీ ఉంటాయి, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అధికారం ఉంది, బంధువులు ఉన్నారు, అందరూ ఎంతమంది ఉన్నా కూడా మనలో ఏదో అసంతృప్తి, లోపము, ఏం చేయాలో తోచని పరిస్థితి, ఇట్లా ఏదో ఉంటుంది మైండ్లో. అట్లాంటి వాళ్ళ ప్రశాంతత కోసము చంద్ర దోషం వల్ల ఇవి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఏది చేద్దాం అనుకున్నా కూడా దాన్ని సరిగా చేయలేకపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ చైత్రమాసంలో వచ్చే ఈ చైత్రి రోజు తప్పకుండా ఉపవాసం ఉండి సాయంత్రము చంద్రోదయం అయిన తర్వాత అర్ఘ్యం ఇచ్చి చంద్రుడికి నమస్కరించుకొని కాస్త చంద్ర జపం చేసుకున్నట్టయితే వాళ్ళు ఆనందాన్ని పొందుతారు అని మనకు అటు జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు, మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే ఇంకొక విషయం ఏమిటి అంటే, మనకు వైవర్త పురాణంలో కూడా, అంటే పురాణాలలో కూడా ఈ విషయం ఉంది, పౌర్ణమి రోజు ఏం చేయాలనేది. మరి సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్న వాళ్ళు మనము మన ఇంట్లో చేయలేకపోయినా ఎవరైనా చేసేవాళ్ళు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా నమస్కరించుకొని భక్తి శ్రద్ధలతోనే ఆ కథ వినడం వల్ల మనకు సంపదలు కలుగుతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి. అవకాశం ఉన్న వాళ్ళు ఆ విధంగా చేయాలి. మరి ఇంకొకటి ఏంటంటే, ప్రదోష వేళలో మనకి ఇంకా ఈసారి శనివారం వచ్చింది, చాలా ఆనందం అండి. పొద్దున్న నుంచి రాత్రి దాకా ఉంది, తెల్లవారి పొద్దున వరకు ఉంది పౌర్ణమి కాబట్టి చక్కగా ఆనందంగా ప్రదోష వేళలో ఆ లక్ష్మీనారాయణులను చక్కగా సుగంధభరితమైన పుష్పాలతోని చక్కగా భక్తి శ్రద్ధలతోని ఇంటిల్లిపాది అర్చించుకొని ఏవైనా పండ్లను ప్రసాదంగా నివేదించి అందరూ తీసుకొని ఆ లక్ష్మీనారాయణుల స్తోత్రాలను లేకుంటే నామ జపాన్ని చేయడం వల్ల ఇంట్లో ఆనందం వెళ్ళి విరుస్తుంది. అంటే అందరి కోరికలు నెరవేరినప్పుడు ఆ ఇంట్లో అందరూ బాగుంటారు, అంతే కదండి. మరి కోరికలు నెరవేరాలంటే మనకు సమయానుకూలంగా మనకు డబ్బులు అందాలి, సంపదలు కలగాలి. ధనం మూలం ఇదం జగత్ అని ఈరోజు ఏది కావాలన్నా మనకు ముందు డబ్బులు అవసరం కాబట్టి సంపదలు కలుగుతాయి. ఈ విధంగా సాయంత్రము లక్ష్మీనారాయణలను పూజించడం వల్ల. అయితే ఏ మంత్రాలు చదువుతారు? ఒకటే మంత్రం తీసుకుంటారా, లేకుంటే స్తోత్రాలు పఠిస్తారా, అష్టోత్తరం చదువుతారా? అవన్నీ మీ అనుకూలనాన్ని బట్టి చేయాలి, కానీ భక్తితో శ్రద్ధతో చేయాలి. ఇంట్లో పిల్లలను కూడా కూర్చోబెట్టుకొని చేయడం వల్ల వాళ్లకు నేర్పినట్టు అవుతుంది విధానము. మీకు మీ అందరి కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉండగలుగుతారన్నమాట. తర్వాత మనకు ఇంకా ప్రత్యేకత ఏంటి? ఈ చైత్రమాసం చిత్రి రోజు అంటే కొంతమంది హనుమత్ జయంతి చేస్తూ ఉంటారు మన దగ్గర అందరూ. అయితే మనకు వైశాఖ పౌర్ణమి రోజు ముందు దశమి రోజు, వైశాఖ మాసంలో వచ్చే దశమి హనుమత్ జయంతిగా అసలు చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు హనుమత్ జయంతి లేదా హనుమంతుడు శ్రీరామచంద్రుడు అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడు అయిన తర్వాత ఇప్పుడు ఆ కార్యక్రమం అంతా జరిగి ఆయన రాజుగా పట్టాభిషిక్తుడు అయిండు కదా, అప్పుడు తనకు ఆ అరణ్యవాసం చేసినప్పుడు వనవాసంలో ఎంతో సహాయం చేసిన వాళ్ళందరినీ కూడా సన్మానిస్తాడనమాట. అయితే అందరినీ సన్మానించిన తర్వాత మనకు హనుమంతుడిని కూడా సన్మానిస్తాడు. ఆ సన్మానించడాన్ని ఈరోజు హనుమత్ జయంతిగా కూడా జరుపుతూ ఉంటారు అని కొంతమంది చెప్తూ ఉంటారండి. ఏది ఏమైనప్పటికీ మనము శనివారం రావడం అనేది ఇంకా విశేషము. మామూలుగా మనకు ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా ఈ పౌర్ణమి రోజు తప్పకుండా హనుమత్ దేవాలయానికి వెళ్ళి
21 ప్రదక్షిణాలు చేసి వీలైతే 40 ప్రదక్షిణాలు చేయాలి. మండలము అంటారు. కొంతమంది దీక్షలు కూడా తీసుకుంటూ ఉంటారు కదా, అటువంటి వాళ్లకు పండో ఫలమో ఇచ్చి నమస్కరించుకొని, మనం చేయలేకపోయినా కనీసము ఆ ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చొని కనీసం ఒక 5 సార్లైనా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల మనకున్న గ్రహదోషాలన్నీ తొలగిపోయి చక్కగా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు అవుతారు అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారన్నమాట. మరి ఇంకా ఏమేం చేయొచ్చు అంటే, మనకు అవకాశాన్ని బట్టి ఆ తమలపాకుల పూజ చేయించుకోవచ్చు, సింధూరాన్ని పెట్టించవచ్చు, వడమాలలు వేయించవచ్చు. మరి ఆ గ్రహ దోష నివారణకే ఇవన్నీ కూడా. అయితే ఇంకా ఏం చేయవచ్చు అంటే, రావి ఆకుల మీద శ్రీరామ అని రాసి, మీకు 21 కావచ్చు, 51 కావచ్చు, 108 ఆకులు కావచ్చు, ఆకుల మీద సింధూరంతో శ్రీరామ అని రాసి మాలగా చేసి హనుమంతుడికి వేయించి నమస్కరించుకోవడం వల్ల కూడా మనకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అంటే మనం ఎంత భక్తిగా చేస్తున్నామో ఆ భక్తిని బట్టే మనము పొందే ఫలితం అనేది కూడా ఉంటుంది. అది తప్పకుండా తెలుసుకోవాలి. అయితే ఈ సమయంలో మనము భక్తిగా ఉండాలి, అంతేగాని ఇతరుల మీద నిందారోపణ చేస్తూ గొడవలు పడుతూ మనము మన గొప్పతనాన్ని ప్రదర్శించడం, ఇలాంటివి చేయడం వల్ల మనకు వచ్చే పుణ్యం కూడా పోతుంది. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాము కదా, వాళ్ళు వచ్చే భక్తుల మీద అరుస్తూ ఉంటారు. వీళ్ళు దీక్షలో ఉంటారు కానీ వీళ్ళు వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు. ఏం లాభం అండి? మనము ఎంత భక్తిగా ఉన్నప్పుడు, భక్తి అన్నప్పుడే మనం సౌమ్యంగా ఉండాలి అని అర్థం. మనము సౌమ్యంగా ఉండాలి కదా, సత్వగుణంతో ఉన్నప్పుడే మనం భగవంతుణ్ణి భక్తితో పూజించగలుగుతాము. కానీ మనము రజోగుణం ప్రేరేపితమయ్యి కోపంతో ఉన్నప్పుడు మనము భక్తి చేసినా కూడా దానివల్ల ప్రయోజనము ఉండదు. ఇది తప్పకుండా అందరూ గమనించుకోవాలి. మీరు ఏ పూజ చేసినా కూడా భక్తి శ్రద్ధలతో చేయాలి. ఎవరిని విసుక్కోకూడదు, అసహ్యపడకూడదు. కొంతమంది తీర్థం తీసుకోవడానికి కూడా అసహ్యపడతారండి, అంటుతుంది అని. కొబ్బరి నీళ్ళు తీర్థం పెడితే మరి వాళ్ళ భక్తి ఏంటండి? అది భక్తి కాదు కదా. కాబట్టి ఇట్లాంటి అన్నీ కూడా అపచారాలు. ఈ అపచారాలు మాత్రం అస్సలే చేయకూడదు. మనకు సత్యనారాయణ స్వామి పూజకు వెళ్తే తప్పకుండా తీర్థ ప్రసాదాలు తీసుకొని నమస్కరించుకోవాలి, లేకుంటే చాలా అపచారం అని చెప్తూ ఉంటాను. అసలు తీర్థ ప్రసాదం ఎందుకు తీసుకోవాలి అంటే, ఆ భగవంతుడి అనుగ్రహము ఆ రూపంలో మనం పొందుతున్నాము అంటే మనం దాన్ని తిరస్కరిస్తున్నట్టు కదా తీసుకోకపోతే. కాబట్టి ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎవరు కూడా కింద పడేయడము, కాళ్ళతో తొక్కడము ప్రసాదాన్ని, తొందరగా ఏదో అలా తిరిగేసి ప్రదక్షిణాలు చేసేసి టకటక వెళ్ళిపోవాలి అని తొందరలో మీరు 5 ప్రదక్షిణాలు చేయండి, కానీ భక్తితో చేయండి, నిలకడగా చేయండి. ఇతరులను తోసుకుంటూ వెళ్ళకండి, ఇతరులకు ఇబ్బంది కలిగించకండి. అదే భక్తి అంటారు. అంతేగాని ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ మనము భగవంతుణ్ణి ఎప్పుడు కూడా సంతృప్తి పరచలేము. భగవంతుడు మనకు చెప్పిన విషయమే పరులకు హితంగా జీవించమని. మరి అట్లాంటప్పుడు మనకు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ మేము భగవంతుణ్ణి భక్తి చేస్తున్నామంటే అది అస్సలే కాదు. కొంతమంది ఇతరులు పూజ చేసుకుంటూ ఉంటే డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు, అది ఇంకా తప్పు. ఇటువంటి దోషాలు మీరు చేయకండి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా చేయకూడదు. ఇళ్ళల్లో పూజలు చేసినా, బయట పూజలు చేసినా, ఎక్కడ పూజలు మనం వెళ్ళినా కూడా మనము ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మనము దైవ దర్శనం చేసుకొని నమస్కరించుకొని రావాలి. అప్పుడే మనకు భగవద్ అనుగ్రహం లభిస్తుంది. అయితే ఇది
చాలా చోట్ల చూశాను కాబట్టి నేను చెప్తున్నా. మనకు ఓపిక ఉండదు, తొందరగా ముందుకు వెళ్ళాలని దోసుకుంటూ వెళ్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి అవన్నీ పక్కకు పెట్టి ప్రశాంతంగా ఓ పక్క కూర్చొని చక్కగా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. ఇంకా చెప్పాం కదా, సాయంత్రం ప్రదోష వేళలో ఇంట్లో చక్కగా మీకు పైన బంగ్లా మీదకి వెళ్ళే అవకాశం ఉంటేనో, మీ ఇంట్లో నుండి చంద్రుడు కనిపిస్తేనో చూస్తూ చక్కగా జలం అర్పించి పూజించి నమస్కరించి చక్కగా లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు పఠించినా కూడా మనకు ఆ చంద్రుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా పొందుతాము అని మనము చెప్పుకుంటూ ఉంటాము. ఈసారి కూడా అదే విధంగా అందరూ చేయవచ్చు. అయితే ఇంకా ఈ చైత్రమాసంలో మనకు ఈ పౌర్ణమి రోజు ఇంకా ముఖ్యమైనది ఏంటిది అంటే దానాలు చేయడం. ఎవరైనా బీద సాధలకు దానాలు చేయడం. ఈ చైత్రమాసం పౌర్ణమి రోజు పూర్వకాలంలో అయితే విసనకర్రలు, మామిడి పళ్ళు ఇట్లా దానం చేసేవాళ్ళు వైశాఖ మాసంలో, ఈ చైత్రమాసంలో. ఎందుకు అంటే ఎండాకాలం వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకు అనుకూలంగా. అయితే ఎవరికైనా బీద సాధలకు దానం చేస్తే ఏమవుతుందట అంటే మన జన్మాంతర పాపాలు నశిస్తాయట. దానం చేయడము అంటే ఏదో మనకు పనికిరాని అన్నీ తీసుకపోయి వాళ్ళకి ఇచ్చేసి అమ్మయ్య మనకు ఇల్లు శుభ్రపడింది అనుకోవడం కాదండి. మనస్ఫూర్తిగా వాళ్ళకి మనం ఏ విధమైన పదార్థాలను ఎలా తినాలనుకుంటామో అటువంటి మంచి పదార్థాలనే వాళ్ళకు శుభ్రమైన రీతిలో అందియాలి. అదేవిధంగా మరి ధర్మం చేయడము, దానము ధర్మం అంటాము. దానము అంటేనేమో బ్రాహ్మణులకు వేద స్వరూపులు అని సాక్షాత్తు ఆ భగవంతుని రూపంలో మనకు కనిపించే వాళ్ళు బ్రాహ్మణులు. కాబట్టి వాళ్లకు దానం చేయడం వల్ల వాళ్ళ అనుగ్రహాన్ని పొంది మనం పాపాలు పోతాయి. అదేవిధంగా ధర్మము అంటే బీద సాధలకు మనకున్న మన శక్తి కొలది వాళ్లకు ఆహార పదార్థాలు, బట్టలు, వస్త్రాలు ఏవైనా మనకు చేతనైన రీతిలో మనం వాళ్లకు అందియడం వల్ల మనకున్న పాపాలను తొలగించుకోగలుగుతాము అని. అంటే ఒక చెడు పని చేశాము, మనకు తెలియకుండా ఎవరికో ఇబ్బంది కలిగించాము, పూర్వజన్మ కృత పాపాలను కూడా తొలగించుకునే అవకాశము మళ్ళీ మనకు మానవ జన్మ వచ్చింది కాబట్టి ఈ అవకాశం ఉంది. మనం ఏదో పశువుగా పుట్టి ఉంటే మనం ఈ దానాలు చేయలేము, మన పాపాలు పోగొట్టుకోలేము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడు దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతిసారి మరి ఈ పౌర్ణమి రోజు ఎందుకు చేయాలండి? రోజు చేయొచ్చు కదా. మనము రోజు అన్ని వేళలా అన్ని పనులు చేయలేము కాబట్టే సామాన్యులము, మనకంత శ్రద్ధ ఉండదు. అవకాశం ఉన్నా కూడా చేయడానికి ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు గుడికి వెళ్దాము అంటే ఇప్పుడు ఏం వెళ్తామే అంటారు, ఇంకెవరో అనగానే ఆగిపోతారు. అంటే వాళ్ళకి మంచి బుద్ధి పుట్టినా పోలేకపోతారు. ఎవరికైనా దానం చేస్తుంటే ఇట్లా ఇస్తే అందరికి అలవాటు అవుతుంది, అట్లా ఇవ్వద్దు అంటారు. అంటే ఇట్లా చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు మనకు మంచి బుద్ధి పుట్టినా కూడా. కాబట్టి మరి ఈ రోజులలో అంటే ఈ పవిత్రమైన రోజులు అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి ఈరోజు ఎందుకు చెప్తాము అంటే కనీసం ఈ ఒక రోజన్నా చేస్తే మన పాపాలు పోతాయని మనం చేస్తాం. రోజు చేస్తే కూడా సంతోషమే, కానీ మనకు అంత అవకాశం ఉండదు. కాబట్టి భగవంతుడు మనను కనికరించి మన మీద దయాశీలి కాబట్టి మన కోసము వీటిని ఏర్పాటు చేసిండు. కాబట్టి ఇదైనా సద్వినియోగం చేసుకొని మన జన్మాంతర పాపాలను పోగొట్టుకొని చక్కగా ఆ భగవంతుణ్ణి చేరుకోవాలనే కోరికతోని ఈ పనులు చేయాలన్నమాట. చేస్తే అప్పుడు ఇహపర సుఖాలు అన్నీ మనకు లభిస్తాయి. ఇదండి
చైత్ర పౌర్ణమి యొక్క విశేషాలు మరి తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.